హాయ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేసేది చాలా ఇంపార్టెంట్, చీట్ కోడ్స్. సో మీరు చాలామంది వీడియో కోసం అడిగారు. ఆల్రెడీ చాలామంది కింద కామెంట్స్లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ చాలామంది అన్న చీట్ కోడ్స్ చెప్పు, అన్న చీట్ కోడ్స్ మీద వీడియో చేయి, అన్న చీట్ కోడ్స్ నమ్మొచ్చు అని చాలా అడిగారు. సో మీ అన్ని డౌట్స్ క్లియర్ చేసేది ఈ వీడియో. అవి ఖచ్చితంగా విని మీరు పక్కాగా రాసుకోగలిగితే ఖచ్చితంగా ఒక 10 to 20 మార్క్స్ ఖచ్చితంగా పెరుగుతాయని నేను మీకు గ్యారంటీ చెప్పగలను. సో ఇప్పుడు చీట్ కోడ్స్ కమింగ్ స్ట్రైట్ టు ద మ్యాటర్. ఫస్ట్ ఏబిసిడి 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 ఆ ట్రిక్లు ఉంటాయి కదా. సో అంటే ఏంటంటే నేను అప్పుడు మీకు వచ్చేవన్నీ పెట్టేసి రాను ఆప్షన్స్లో తక్కువ ఏ ఉంటే మిగతా అన్ని ఆప్షన్స్ ఏ పెట్టండి, తక్కువ బి ఉంటే మిగతా అన్ని ఆప్షన్స్ బి పెట్టండి, తక్కువ సి ఉంటే మిగతా అన్ని ఆప్షన్స్ సి పెట్టండి. అలా అంటే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఏస్ ఉంటాయి, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ బీస్ ఉంటాయి, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ సీస్ ఉంటాయి, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ డీస్ ఉంటాయి అంటారు కదా. అది మాత్రం అస్సలు నమ్మకండి, అది అస్సలు వర్కౌట్ అవ్వదు. ఎందుకు చెప్పనా, ఇంతకుముందు ప్రీవియస్గా అంటే ఆఫ్లైన్ పేపర్లు అయ్యేది కాబట్టి మేబీ ఒకే పేపర్ అందరికీ ప్రింటింగ్ ఇచ్చేవారు, మీరు ఆ ట్రిక్లు పనిచేసేవారు. ఆన్లైన్ అలా కాదు, ఒకే పేపర్ నీకు నీ పక్కనకి వస్తుంది, బట్ వాడికి ఆర్డర్ వేరే నీకు ఆర్డర్ వేరే. క్వశ్చన్ ఒకటే ఆర్డర్ మారుతుందా అనుకుంటే చాలా తప్పు. ఆప్షన్ కూడా ఆర్డర్ మారుతుంది. నీకు ఏ ఉన్న ఆప్షన్ వాడికి డి ఉంటుంది, నీకు సి ఉన్న ఆప్షన్ వాడికి మేబీ బి కానీ డి కానీ ఉండొచ్చు. బికాస్ చెప్పలేం, మేబీ సేమ్ అయినా ఉండొచ్చు. ఆ ర్యాండమ్ జంబ్లింగ్ అనేది నువ్వు గెస్ట్ చేయలేవు, నేను గెస్ట్ చేయలేను. సో అలాంటప్పుడు మీకు ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ సీస్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ డీస్ ఉంటాయంటే అది అసలు నమ్మకండి. ఫస్ట్ థింగ్ అది అలా ఏమో అనుకుంటే అసలు నమ్మకండి, అది వర్కౌట్ అవ్వదు. అండ్ సెకండ్ థింగ్ ఆప్షన్ ఎలిమినేషన్. ఇది కూడా ఏం కాదు, మన టాలెంట్. బికాస్ టాలెంట్ ఏంటంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది, ఆ క్వశ్చన్ మీద 3 ఆప్షన్స్ ఉన్నాయి, అంటే 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బాగా డిఫరెంట్గా ఉంది, అంటే 3 వాల్యూస్కి ఒకటి బాగా దూరంగా ఉంది. లేదంటే 3 పాజిటివ్లు ఇచ్చారు, ఒకటి నెగిటివ్ ఇచ్చారు. లేదంటే 3 ఫ్రాక్షన్స్లో ఉన్నాయి, ఒకటి నార్మల్ నెంబర్ ఉంది. సో అలాంటివి కరెక్ట్ అవ్వవు అనే చెప్పలేము, బట్ ప్రాబబిలిటీ మీరు ఆల్రెడీ నేర్చుకుంటారు కదా ప్రాబబిలిటీ. సో మ్యాక్సిమం 90% ఆర్ 95% అది అంటే ఆన్సర్ అవ్వదు, ఎందుకంటే అంత సపరేట్గా ఉంది కాబట్టి ఆన్సర్ అవ్వదు. సో మీకు అది ఎలాగ రాలేదు, సో రాదు కాబట్టి మీరు 4 ఆప్షన్స్లో ఒకటి పెట్టాలి. అప్పుడు ప్రాబబిలిటీ మీరు పెట్టేది కరెక్ట్ అయ్యే ప్రాబబిలిటీ అంతా 25%. అదే ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేశారు అనుకోండి, పక్కాగా ఇది కాదు ఎలిమినేట్ చేశారు అనుకోండి, అప్పుడు 3 ఆప్షన్స్ ఉంటాయి. 3 ఆప్షన్స్ మీరు ఏదో పెట్టారు అనుకోండి, మీ ప్రాబబిలిటీ 25 నుంచి 33.33 వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో అలా పనిచేసే చీట్ కోడ్స్. ఎగ్జాక్ట్గా అది తీసేస్తే అది ఆన్సర్ కాదు అని చెప్పలేము, బట్ మీకు ప్రాబబిలిటీ పెరుగుతుంది. ఎవరైనా చెప్పేది అదే, ఎగ్జాక్ట్ మార్క్స్ పెరుగుతాయని చెప్తే అది అబద్ధం. అది ముందు గ్రహించండి. ఎగ్జాక్ట్ ఏది పెరగదు, ఎవరు చెప్పారు కూడా. అండ్ థర్డ్ వన్ సబ్స్టిట్యూషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీగా మార్క్స్ వస్తాయి. ఇప్పుడు సపోజ్ కొన్ని చాప్టర్స్ ఉంటాయి, స్ట్రైట్ లైన్స్ అనుకోండి. స్ట్రైట్ లైన్స్లోని కొన్ని క్వశ్చన్స్ మీకు ఆప్షన్స్ పెడితే సబ్స్టిట్యూషన్ ప్రకారం తెలిసిపోతుంది. ఇప్పుడు ఏముంది, మీకు ఒక లైన్ ఇస్తాడు, ఆ లైను స్లోప్ తెలుస్తుంది, మీకు ఆ పర్పెండిక్యులర్ ఉన్న లైన్ కనుక్కోమంటాడు. సో మీకు ఆల్రెడీ క్వశ్చన్లో ఆ లైన్ స్లోప్ తెలుస్తుంది కాబట్టి మీరు ఎగ్జాక్ట్గా ఈక్వేషన్స్ వాడి కట్టకుండా ఆ పర్పెండిక్యులర్ లైన్ యొక్క స్లోప్ కనుక్కొని ఇంటూ -1 చేస్తే మీకు కావాల్సిన స్లోప్ ఉన్న ఆప్షన్ వచ్చేస్తుంది. అప్పుడు 4 ఆప్షన్స్ చెక్ చేస్తారు ఆ స్లోప్ దేనికి ఉందా అని. అప్పుడు సపోజ్ 2 ఆప్షన్స్ లేవు అనుకోండి ఆ స్లోప్, మీరు అప్పుడు ఈ 2 ఆప్షన్స్లోనే ఆన్సర్ ఏదో అవుతుంది. సో ఆ ఆన్సర్ ఎగ్జాక్ట్గా ఏదో తెలుసుకోవడానికి మీకు క్వశ్చన్లో ఇంకో కండిషన్ ఇస్తాడు. మీకు అది పక్కా సాల్వ్ చేయడం వచ్చింది అనుకోండి, ఆప్షన్ వచ్చేస్తుంది. లేదు మీకు కండిషన్ రాదు, అప్పుడు ఈ రెంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తారు. అంటే మీ ప్రాబిలిటీ 50% పెరిగింది. 4గిట్లో ఒక ర్యాండమ్ పెట్టారనుకోండి 25%, ఇప్పుడు 50% ప్రాబిలిటీ ఎక్కువ పెరిగింది కదా. సో ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పలేదు, ప్రాబిలిటీ చెప్పగలరు. సో అండ్ ఇది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూషన్. కొన్ని సమ్లు అయితే జంప్ చేసి మీరు పర్ఫెక్ట్ ఫార్ములా వేసి ఆన్సర్ తెప్పించడానికి 2 minutes పట్టవచ్చు, బట్ అదే సమ్ని ఆప్షన్ వెరిఫికేషన్ చేసి నిమిషంలో తెప్పించవచ్చు. అవ ట్రిక్స్ ఉంటాయి, అది తెలివితేటలు. టైం మిగులుతుంది, మీకు ఒక మార్క్ వచ్చేస్తుంది. సో అది అండ్ ఎగ్జాక్ట్గా ఎలాంటి సమ్లు ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలి అని ఎగ్జాక్ట్గా మీకు సమ్స్ చూపించి చెప్తాను, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఈ వీడియో మొత్తం ఓవర్వ్యూ, అంటే చీట్ కోడ్స్ ఎలా ఉంటాయి, ఏమేమి ఉంటాయి అని ఓవర్వ్యూ చేయడానికి ఈ వీడియో. బట్ ఛానల్ లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. ఇంకా ఎందుకంటే మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి, ఇంకా చాలా ప్లాన్ చేస్తున్నాను, ఫ్యూచర్లో వస్తాయి. సో అండ్ కమింగ్ టు ఫోర్త్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ చాలా క్వశ్చన్స్లోని ఆల్ ది అబౌవ్ ఉంటుంది, లేదంటే నన్ ఆఫ్ దిస్ ఉంటుంది. సో నన్ ఆఫ్ దిస్ పెద్ద కాదు కానీ ఆల్ ది అబౌవ్ ఉంటుంది కదా. సో ఆల్ ది అబౌవ్ అనేది అది ఎగ్జాక్ట్గా చెప్పలేం, అంటే ప్రాబిలిటీ ఒక 50% ఉంటుంది. అంటే సపోజ్ మీకు 10 క్వశ్చన్లు ఉన్నాయి అనుకోండి, 10 క్వశ్చన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు
మీరు మ్యాక్సిమం ఆల్ ది అబౌవ్ అసలు ఐడియా లేదా టాపిక్ కొంచెంగా గెస్ట్ చేయలేకపోతున్నారు, ఆ చాప్టర్ మీద వదిలేశారు, అలాంటి సిచ్యువేషన్స్లో ఆల్ ది అబౌవ్ పెడితే మేబీ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ర్యాండమ్గా అన్ని క్వశ్చన్స్ ఆల్ ది అబౌవ్ కాకుండా వేరే వేరే పెట్టే కన్నా అన్ని ఆల్ ది అబౌవ్ పెట్టారు అనుకోండి, అట్లీస్ట్ ఆ 10లో ఒక 4 to 5 ఈజీ కరెక్ట్ అవుతాయి. బికాస్ మీకు కాన్సెప్ట్స్ కవర్ చేసినప్పుడు డిఫరెంట్ లైన్స్ నుంచి డిఫరెంట్ ఒక లెసన్లో డిఫరెంట్ పేజెస్ నుంచి ఇస్తారు ఆల్ ది అబౌవ్, అదే ఆ పాయింట్స్ అనేవి. సో మ్యాక్సిమం కరెక్ట్ అయిన పాయింట్స్ ఇస్తాడు, ఏదైనా ఆల్ ది అబౌవ్ ఇస్తాడు. మీకు ఒక 2 తెలుసు అనుకోండి, 12 తెలిసే తెలియపోనా ఆల్ ది అబౌవ్, బికాస్ మీకు 2 అవుతాయి అని తెలుసు. ఆప్షన్స్లో అన్ని సింగిల్ ఆప్షన్ ఉంది, లేదంటే లాస్ట్లో ఆల్ ది అబౌవ్ ఉంది. సో మీకు 2 తెలుసు కాబట్టి థర్డ్ స్వయమానం ఆలోచించుకుంటే ఆల్ ది అబౌవ్ పెట్టేయాలి. అవన్నీ చిన్న ట్రిక్స్, ఆ ట్రిక్స్ అన్ని పెడితే ర్యాండమ్గా పెట్టే కానీ ట్రిక్స్ వాడి పెడితే అట్లీస్ట్ 20 మార్క్స్, ఖచ్చితంగా అట్లీస్ట్ 20 మార్క్స్ వస్తాయి. సో అది చాలా ఇంపార్టెంట్. అది ఒకసారి మీరు ఆలోచించండి. అది మీరు కూడా ప్రాక్టీస్ చేసిన మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేసినప్పుడే మీరు కూడా ఆలోచించి ఇవన్నీ అప్లై చేస్తూ ప్రాక్టీస్ చేయండి. బికాస్ ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు తెలుస్తుంది నిజంగా వర్కౌట్ అవుతున్నాయా లేవా, లేకపోతే ఆ వీడియోలో అతను అలా చెప్పాలి, ఈ వీడియోలో ఎలా చెప్పారు కాకుండా మీరు సొంతంగా మాక్ టెస్ట్ చేసినప్పుడు ప్రాక్టీస్ చేస్తే అది అలవాటు అవుతుంది. ప్లస్ అది నిజంగా అవుతుందో లేదా, లేకపోతే వాళ్ళు ఊరికే చెప్పారా, మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. సొంతంగా మీకు ఎక్స్పీరియన్స్ వస్తే ఇంకా ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది, మీ ఎక్స్పీరియన్స్ సొంతంగా మీకు వస్తే. సో అది చాలా ఇంపార్టెంట్.